లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలుపుతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మరో తరుణాన్ని బట్టి మీకు వందనాలు, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనను చేయి విడువనటువంటి దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు. ఎందుకంటే ఆయన వాగ్దానాలు ఎంతో గొప్పవి. ఆయన జడియకము, భయపడకము, దిగులు పడకము అని మీతో నేను ఉన్నవాడను, మీతో నడిచేవాడని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు ఆయన ప్రకాశవంతమైన కన్నులు మనతో ఉండి ఆయన మనల్ని నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ సమయంలో ప్రభువా లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులందరినీ బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభువా, వారు నిన్ను కలిగిన వారుగా, నీకు లోబడేవారుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి మీ సన్నిధిని ప్రభు ప్రత్యేకంగా అనుభవిస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల మీ యొక్క దృష్టి ఎంతో గొప్పది తండ్రి. మీరు ఏర్పరిచే ధర్మం ఎంతో గొప్పది. అదేవిధంగా మిమ్మల్ని పట్టించుకొని వారిని కూడా మీరు ప్రేమించే తండ్రి అయి ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రేమ స్వరూపి. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యమును విని దాని ద్వారా నడుచుకునేటువంటి యోగ్యత, ప్రవర్తన నాకు మా అందరికీ కూడా దయచేయమని ప్రభు మాట్లాడుచున్న నన్ను మీ సిలుచాటును మరుగుపరిచి నైనా వినుచున్న ప్రేక్షకులతో ప్రభు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనైనా మీ దయగల దృష్టి వారి మీద ఉంచి నాయన రాబోయే దినాల్లో ప్రభు నీకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా వారు వాడబట్టకును, అనేకులకు మేలుకరంగా, వారి జీవితానికి దీవెనకరంగా ఉండుటకు ప్రభు ప్రతి కుటుంబాన్ని నీ పరిశుద్ధమైన హస్తము క్రింద చేతికి మేము అప్పగించుతూ తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, నీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రత్యేకతను ఆపాదిస్తూ యేసు నామం బట్టి మికిలి వినేముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళదాం. దేవుని వాక్యం ఏమి చెప్తూ ఉంది మనతో అనుకుంటే కనుక, గత వారము మనం విన్నది ఏంటంటే జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని దేవుడు మనతో హోషేయతో మాట్లాడినప్పుడు, హోషేయ నీతో, నాతో, మనందరితో కూడా ప్రత్యేకంగా పిలిచి మరి మీలో సత్యమును గూర్చియు, కనికరమును గూర్చియు, దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడం చూసి దేవుడు నరులతో వ్యాజ్యమాడుతున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఈరోజు నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏం మాట్లాడితే బాగుంటుంది ప్రియులతో అని ఆలోచిస్తూ ఉంటే ప్రభువు వారు గుర్చేశారు, ఈ తరం వారిని దేనితో పోల్చుదును. ఈ తరం వారు అన్ని విషయాల్లోనూ మహా యుక్తిపరులై ఉన్నారని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉండే కొద్దీ ప్రతి ఒక్కరికి జ్ఞానం పెరిగిపోతుంది. పుట్టిన చిన్న పిల్లోడికే మనం చెప్పలేని స్థాయికి వెళ్ళిపోయాం. అంటే వాళ్ళు జ్ఞానము చాలా వేగంగా పెరుగుతున్న దినాలు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం అనేక విధాలుగా కావలసిన రీతిలో మానవునికి అందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అంతేకాదు మనకి మీడియా ద్వారా, అది సోషల్ మీడియా అనండి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అనండి, ప్రింట్ మీడియా అనండి, ఇవన్నీ కూడా ఈరోజు చాలా ఎక్కువైపోయి మానవుని యొక్క జ్ఞానాన్ని అటు ఇటు కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభువు వారి యొక్క మాటను నేను గుర్తు చేయాలని మీతో మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు బైబిల్ తెలిసినట్టయితే మత్తయి సువార్త ప్రత్యేకంగా 11వ అధ్యాయము 16 నుంచి మనము 25 వచనాలు కనుక గమనించినట్టయితే అక్కడ ప్రభువు వారు మాట్లాడుతున్నారు, ఈ తరము వారిని దేనితో నేను పోల్చుదును. వారు ఎలా ఉన్నారంటున్నారు? వారు వీధుల్లో కూర్చునుండి మీకు పిల్లనగురో ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, మీకు మరి ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనకపోతిరి అని పిల్లకాయలను అని చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ఇది చాలా పైటిక్గా యేసు ప్రభు వారు
ఒక మంచి కంపారిజన్ తీసుకొచ్చి, అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక ప్యారబుల్తో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే మనకు అర్థం అవడం కోసం. కనుక ఈరోజు ఆయన మన మధ్యకి తీసుకొస్తున్న వారిని ఎవరినంటే, మరి సంత వీధుల్లో, మార్కెట్ వీధుల్లో కూర్చుని ఉండి వారు ఎట్లా ఉన్నారు అంటే గనక, మరి పిల్లల గ్రోవు ఊర్తిమి కానీ నాట్యమాడరైతిరి, అదేవిధంగా ప్రలాపించితివి కానీ రొమ్ము కొట్టుకొన పోతిరి అని చెప్పు, తమ చెలికాండతో చెప్పు పిల్లకాయలు అంటే పిలుపులాట్లు ఆడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు. ఎందుకు, ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు? ఇది మనందరికీ అంటే చదివేస్తాం, బైబిల్ చదువుతాము, లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ జస్ట్ చెప్పి వినేసి వదిలేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభువారు ఈరోజు నీతో నాతో ప్రత్యేకంగా ఈ విషయం మాట్లాడబోతున్నారు. అంటే ఈ తరం వారిని నేను దేంతో పోల్చాలి అంటే కనుక, ఈ తరం వారు ఎలా ఉన్నారు, అక్కడ తరం వారు, ప్రభువారు మాట్లాడిన తరం వారు ఎలా ఉన్నారు అని మనం ఆలోచిస్తే, అసలు ఈ తరాలు అనేవి ఏంటి అంటే కనుక, వాట్ ఈస్ ద జనరేషన్స్, వాట్ డూ యూ మీన్ బై జనరేషన్స్ అంటే కనుక, ఏ జనరేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ బోర్న్ అరౌండ్ ద సేమ్ టైమ్ అండ్ రైజ్డ్ అరౌండ్ ద సేమ్ ప్లేస్. ఒకే ప్రాంతానికి, ఒకే చుట్టూ, ఒకే టైంలో, ఒక ఏజ్లో పెరిగినటువంటి వారిని మనం ఏంటంటే తరం అంటాం. ఇప్పుడు మనం చాలామంది అంటాం, మా తండ్రుల తరము, మా తాతల తరము, మా తరము, మా బిడ్డల తరము, మా మనవాళ్ళ తరం అని మనం వీఆర్ డివైడింగ్ ద జనరేషన్స్. సో ఇట్స్ మీన్ ఏ జనరేషన్ ఈజ్ ఏ మెంట్ ఆఫ్ 30 years ఏజ్. ఒక 30 years నుంచి ఇంకొక 30 yearsకి వెళ్ళినప్పుడు ఇంకొక జనరేషను వస్తూ ఉంటుందన్నది ఉద్దేశం అకార్డింగ్ టు ద బైబిల్. అయితే మన బైబిల్లో యేసు ప్రభువారు పుట్టినప్పుడు అక్కడ మత్తయ్య అనేకమైనటువంటి తరాలు, 14 తరాల గురించి మాట్లాడాడు. అదే లూకా సువార్తకు వెళ్తే 77 తరాల గురించి ఆయన మాట్లాడాడు. కనుక ఈరోజు మనం ఆ తరాలన్నింటిని గురించి మనం మాట్లాడుకుంటే మనకు టైం చాలదు, కానీ మనం ఈ తరాలు అనేది ఎందుకు వచ్చింది అని కనుక, ఎందుకు ఆలోచించాలి అంటే కనుక, the same place and the people in this birth cohort exhibit similar characteristics, preferences and values over their lifetime. ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు, అంటే ఒక కాలంలో ఉన్న వాళ్ళు ఒకే విధంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు సపోజ్ నా ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, మన ఏజ్లో ఉన్న పీపుల్లో ఆల్మోస్ట్ వాళ్ళు మన యొక్క ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన అభిప్రాయాలు కానీ, మన ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా కొంచెం సిమిలర్గా, ఒకరిని పోలి ఒకరికి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే అదే పరిస్థితిలో మనం పెరుగుతాము, అదే స్థితిగతుల నుంచి పైకి వస్తాం. కనుక ఆల్మోస్ట్ వాళ్ళు మన ఆలోచనలు ఒకే విధంగా ఉండటానికి అవకాశం ఉంది. కనుక ఒక తరం వారి గురించి మరొక తరం వారు ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఆ తరాన్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి, వారి ఆలోచనలు ఏమిటి, వారి కాల వ్యవధి ఏంటి, వారు ఎక్కడ నుంచి ఎలా వచ్చారని తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. వాట్ డూ యూ మీన్ బై రీసెర్చ్? సో అమెరికాలో రీసెర్చ్ కైనెటిక్ సెంటర్ అని ఒక సెంటర్ పెట్టి వాళ్ళు తరాలని 5 రకాలుగా విభజించినట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. ఈరోజు పాపులేషన్ స్టడీస్ అని, తర్వాత వరల్డ్ పాపులేషన్ ఆర్గనైజేషన్, వీళ్ళంతా కూడా ఈ ప్రజల యొక్క ఆలోచనలు, అంటే వాట్ ఆర్ ద జనరేషన్ గ్యాప్స్ అండ్ హౌ ద జనరేషన్ ప్రోగ్రెసివ్, ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ సో మచ్ రీసెర్చ్ అనమాట. ఈరోజు ప్రభువారు కూడా మన తరం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పటి తరం గురించి మనం ఆలోచించాలంటే, అసలు ఒక తరం ఎలా ఉంటుందంటే 5 generations మేకప్ అవర్ సొసైటీ. ఇప్పటి వరకు, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచించినట్టయితే 5 generations వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ 5 generations ఎలా చెప్తామంటే, వారు మార్కెట్ ప్లేస్లో యాక్టివ్ రోల్ ప్లే చేసిన వాళ్ళుగా కనబడుతూ ఉన్నారు. వారు పనిచేసే విధానాన్ని బట్టి, వారి యొక్క శక్తిని బట్టి, వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి మనం తీసుకున్నప్పుడు, వారి యొక్క ప్రాంతాన్ని, కాలాన్ని బేస్గా తీసుకుంటే, ఇప్పుడు మనం ఈ కైనెటిక్ సెంటర్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ కాలాన్ని బేస్గా తీసుకున్నారు. కాలంని ఎలా తీసుకున్నారంటే 1996 నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి వాళ్ళను ఏమంటున్నారంటే సెంటేనియల్స్ అని, లేకపోతే జనరేషన్ జీ అని అంటున్నారు.
సో దే ఆర్ సెంటేనియల్స్ అనమాట. 1977 నుంచి 1995 వరకు ఉన్న వాళ్ళని మిలేనియల్స్ అని అంటారు. అంటే వీళ్ళు జనరేషన్ వై అన్నమాట. మరి 1965 నుంచి 76 వరకు పుట్టినటువంటి వాళ్ళని జనరేషన్ ఎక్స్ అని అంటున్నారు. మరి ఇంకా 1946 నుంచి 64 ఈ కాలం మధ్యలో పుట్టిన మాలాంటి వాళ్ళని ఏమంటున్నారంటే బేబీ బూమర్స్ అని అంటూ ఉన్నారు. మరి 1945 కంటే ఇంకా ఆ ముందు సృష్టి ఆది నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే దే వర్ ట్రెడిషనలిస్ట్ ఆర్ సైలెంట్ జనరేషన్ అని పేర్కొంటా ఉన్నారు. సో ఈరోజు జనరేషన్ జీతోనూ, జనరేషన్ వైతోనూ, జనరేషన్ ఎక్స్తోనూ, మరి బేబీ బూమర్స్తోనూ సమాజం ఉంది. అంతకుముందు వాళ్ళు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ 1945లో పుట్టిన వాళ్ళు బహుశా కొంతమందే ఉండి ఉంటారు. ఇంకా ముందు ఇప్పుడు తరాలు మనం చూస్తున్నాం, అంటే ఒక 4 తరాలను మనం చూడగలిగినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ 4 తరాల్లో ఏం జరుగుతుందంటే వీళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ చూస్తే, ఉదాహరణకి ఇప్పుడు మేము బేబీ బూమర్స్, అంటే మేము 1946 నుంచి 64 మధ్య పుట్టిన వాళ్ళం. మా ఆలోచనలు, మా తలంపులు ఒకే విధంగా ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. కనుక ఇప్పుడు బేబీ బూమర్స్ అంటున్నారంట ద వాళ్ళ పేరెంటింగ్ ఫిలాసఫీ ఎలా ఉందంటే, వీ వాంట్ టు బీ ఈజియర్ ఫర్ అవర్ కిడ్స్ దెన్ ఇట్ వాస్ ఫర్ అస్. అంటే మాకంటే మా పిల్లలకి చాలా ఈజీగా బ్రతకడం నేర్పాలి, మేము కష్టపడినంత కాకుండా అని అప్పుడు బేబీ బూమర్స్ 1965-76 మధ్య పుట్టిన పిల్లల కోసం చాలా తాపత్రయపడుతున్నారు. అక్కడి నుంచి మనం తీసుకుంటే ఇంకా సోఫిస్టికేటెడ్గా పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు. కనుక ది జనరేషన్ హ్యాడ్ ఎ సపరేట్ డిఫరెన్స్. అంటే ఉదాహరణకి మరి మిలేనియంలో పుట్టినటువంటి వాళ్ళు ఏంటంటే తమ హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దే ఆర్ డిమాండింగ్ దేర్ రైట్స్. అది తల్లిదండ్రుల లేకపోతే ది రాజకీయ నాయకుల పార్టీ వాళ్ళు, దే డోంట్ ఫీల్, దే ఆర్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్గా మారిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా మనం గనక సెంటేనియల్స్ని తీసుకుంటే అసలు నో క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి, ఐయామ్ అన్నది వాళ్ళ యొక్క స్లోగన్గా మనం గమనిస్తున్నాం. సో జనరేషనల్ గ్యాప్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. ఆ స్కోప్ని మనం పరిశీలించాలంటే మనకు టైం చాలదు. కనుక ప్రభువు వారు ఏమంటున్నారంటే, ఈరోజు ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏమిటి అంటే కమ్యూనికేషన్, మాటలు. వాళ్ళకి అందుతున్నటువంటి, నేను మీ కింద చెప్పాను, టీవీ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, లేకపోతే ఫోన్ ద్వారా, నెట్ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ప్రసంగిలో ఉంది. అధికంగా పుస్తకాలు రచింపబడితే అధికంగా విద్యాభ్యాసం చేయడం దేహం ఎంతో అయస్కరం అంటాడు. కనుక చాలా జ్ఞానం, అనేక మంది మరి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినప్పుడు వారి యొక్క జ్ఞానం కూడా చాలా విస్తృతంగా పెరగడానికి అవకాశం ఉంది. అందుకే ఈరోజు చదువుకోకపోయినా ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు చాలా ఎన్నో విషయాలు మాట్లాడగలుగుతూ ఉన్నారు. కనుక ఈ మనం గమనిస్తే ఉమ్మడి కుటుంబాలు, లేకపోతే ఏంటి తల్లిదండ్రులను పెట్టుకొని ఇంట్లో ఉండటాలు, ఇవన్నీ కూడా ఈరోజు లేవు. యూ డోంట్ ఫైండ్. ఒకప్పుడు నా వయసు వాళ్ళకైతే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యతో వాళ్ళ అటాచ్మెంటు, ఆ ఇంటికి వెళ్ళటం, అక్కడ చిన్న అన్నలు ఉండటం, అత్తలు ఉండటం, వాళ్ళందరితో ఎంజాయ్ చేయడం అనేది ఉండేది. కానీ ఈరోజు అలాగా లేవు కుటుంబాలు. ఎవరి వాళ్ళు వెస్ట్ కుటుంబాలు కూడా సెల్ఫ్ సెంటర్డ్ ఫ్యామిలీస్గా తయారైపోయినాయి. వారు అంటే భార్యాభర్తలు, బిడ్డలు, వారు తప్ప ఇంకోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేని స్థితి ఈ జనరేషన్లో మనం గమనిస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కమ్యూనికేషన్, షాపింగ్ అండ్ మోటివేషనల్ ప్రిఫరెన్సెస్. దీస్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిమిలర్ ట్రెండ్స్ త్రూ సిమిలర్ ఛానల్స్, టీవీ కానీ, కేబుల్ కానీ, వీటి ద్వారా. సో ఇప్పుడు మనం ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క ఈ తరం వారిని దేంతో పోల్చదు అంటే, ఇప్పుడున్న తరానికంట వాట్ ఆర్ ద ప్రయారిటీస్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అని ఒక సర్వే జరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, మత ఘర్షణలు ప్రపంచమంతా కూడా యూనివర్సల్గా మనం చూస్తున్నాం. మత అసహనం పెరిగిపోయింది. పరమతాన్ని సహించే భాగ్యం లేకుండా మా మతం ఉండాలని మత యుద్ధాలు, జిహాద్ అని, అదని ఇదని చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే
గవర్నమెంట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆర్ కరప్షన్ ఇవి చాలా ఎక్కువగా కనబడుతుంది. ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు రెండవ సమస్యగా కనబడుతూ ఉంది. మూడవది ఏంటంటే ఫుడ్ అండ్ వాటర్ సెక్యూరిటీ. ఎక్కడ చూసినా ఫుడ్ సెక్యూరిటీ లేదు, వాటర్ సెక్యూరిటీ లేదు. ప్రజలు చాలా అల్లాడిపోతూ ఉన్నారు. మరి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలామంది ఇంకా ప్రపంచంలో ఉన్న 800-900 బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటే ఒక 1/3 ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేట్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ సొసైటీ. అండ్ ఎక్కడ కూడా మనిషి ఫ్రీగా ఉండటానికి లేదు. ఇప్పుడు మన పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు, మన ముందు వెళ్తున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. దెర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ అవర్ లైఫ్, వెల్-బీయింగ్. అండ్ దెర్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఈరోజు యూత్ ఎంతో సఫర్ అయిపోతూ ఉన్నారు. ఈ తరం వారు దేన్ని బట్టి బాధపడుతున్నారంటే అందరూ విస్తృతంగా చదువుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగాలు లేకుండా పోతూ ఉన్నాయి. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరము అనే ఒక సంస్థ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచం ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రజలతో సర్వే చేసి వాట్ ఆర్ దోస్ అన్నది ప్రయారిటీని పెడుతూ ఉంటుంది. సో ఈరోజు ప్రపంచము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి అంటే ఒకటి క్లైమేట్ చేంజ్, రెండవది ఏంటంటే లార్జ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్స్, వార్స్ అండ్ ఇన్ఈక్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేచర్. అంటే మనం చూస్తే ఎలా ఉందంటే ఒకటేమో మనం దేవుని గురించి జ్ఞానం లేకపోతే ప్రపంచము 2 రకాలుగా ఉంటుంది అని హోషియా ప్రవక్త అక్కడ దేవుడు వారితో మాట్లాడిన విషయం మనం గమనించాం. ఏంటంటే ఆ యొక్క నేచర్ అంటే ప్రకృతి వ్యాకుల పడుతూ ఉందంట, దుఃఖిస్తూ ఉందంట, దేశస్తులందరూ ఏడుస్తున్నారని ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆకాశంలందు కానీ భూమి అందు కానీ సరి అనే రీతిలో మరి ప్రకృతి సహకరించలేకపోవడం. సో ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, టుడే వీఆర్ ఆల్సో ఫేసింగ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్. రెండవది ఏంటంటే వార్ కాన్ఫ్లిక్ట్. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అండ్ వరల్డ్ వార్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది. ఏ దేశం ఎప్పుడు ఇంకో దేశం మీద పడుతుందో, చైనా భారతదేశం మీద, పాకిస్తాన్ భారతదేశం మీద, లేకపోతే అమెరికా ఇంకొక దేశం మీద, ఇట్లా వీఆర్ ఫైండింగ్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వార్స్. ఎందువల్ల అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ఈక్వల్ నేచర్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలకు అసమానత్వంగా పంచిపెట్టడం. సో మనం గమనిస్తే 3 ట్రెండ్స్ ఒక జనరేషన్ డిసైడ్ చేస్తాయి. ఏంటంటే పేరెంటింగ్, టెక్నాలజీ అండ్ ఎకనామిక్స్. ఇప్పుడు మనం పేరెంటింగ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అక్కడ ఒక జనరేషను ఏ విధమైన డిసిప్లిన్లో ఉన్నారు, ఏ విధంగా నేర్చుకున్నారు అన్నది మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే మత్తయి సువార్త మనం ప్రధానంగా తీసుకుంటే 11వ అధ్యాయము మరి 16 నుంచి 25 వచనాలు మనం, లేకపోతే 28 వచనాలు తీసుకున్నా, అలాగే మరి లూకా సువార్త 7వ అధ్యాయం 31లో వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క యేసుప్రభు వారు చెప్పిన మాటల్ని మెన్షన్ చేశారు. అందువల్ల మనకి అర్థమవుతుంది ఏంటంటే యేసుప్రభు వారు ఎందుకు ఈ మాట మాట్లాడారు. ఈ తరం వారిని దేంతో పోల్చుదును, సంత వీధుల్లో కూర్చుని ఉండి మరి మీకు పిల్లని ఊర్తిమి కానీ మీరు నాట్యం ఆడకపోతుంది, అలాగే ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనలేకపోతుంది అని చెప్పి మరి చెలికాండతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలని మీరు పోలి ఉన్నారు. ఎందుకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు అన్నది గమనిస్తే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని వారిని ఆ యొక్క పనుల నిమిత్తము వారి దేవుని యొక్క మాటలను ప్రకటించుటకు, సువార్తను ప్రకటించుటకును బోధించుటకును వారిని పంపిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇక్కడ యోహాను గురించినటువంటి మాటలు మాట్లాడటం వినబడుతూ ఉంది. ఎందుకంటే అప్పటికే యోహాను బాప్తిస్మిచ్చి యోహాన్ని ఆ హెరోదు రాజు ఏం చేశాడంటే మరి మనందరికీ తెలుసు బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు అంటే కనుక యేసు ప్రభు వారికి ముందుగా వచ్చినటువంటి ఆయన యొక్క మార్గాన్ని వివరించే దూతగా
ఆయన మన మధ్యకి పంపబడ్డాడు. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరచును. కనుక యేసు ప్రభు వారి కంటే ముందుగా ఒక 6 నెలల ముందుగా యోహాను పుట్టినాడు. ఎందుకంటే ఇతడు యేసు ప్రభు వారి యొక్క మార్గాల్ని తెలియచేయడం కోసం. కాబట్టి ఇక్కడ వారు ఏమంటున్నారంటే, రాబోవాడు నీవేనా, లేకపోతే మేము ఒకరి వరకు కనిపెట్టాలా? ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను హేరోదును బహిరంగంగా, ఎందుకంటే హేరోదు యొక్క భార్యను అతను ఉంచుకోవడాన్ని యోహాను తప్పు పట్టాడు. నువ్వు చేస్తున్న తప్పు, దేవుని మాటకు వ్యతిరేకము అని బహిరంగంగా గద్దించినందుకు ఆయన కోపం వచ్చి ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాన్ని చెరసాల్లో పెట్టాడు. అప్పుడు యోహానికి కొంత డౌట్ వచ్చి, మరి రాబోయే మస్సీయావు నువ్వే, లేకపోతే మేము కోరు కనిపెట్టాలా అని తన యొక్క శిష్యుల్ని పంపాడు. పంపినప్పుడు అక్కడ ఉన్న ప్రజలను గురించి యేసుప్రభు వారు చెప్తున్నారు, స్త్రీలు కనినటువంటి బిడ్డలందరిలో యోహానే గౌనుడు, గొప్పవాడు. బాప్తిస్మిచ్చి యోహాను వంటి వాడు మళ్ళా అంత గొప్పవాడు పుట్టలేదు అని ఆయన నిశ్చయంగా చెప్తూ, అయినప్పటికీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్తూ, మరి బాప్తిస్మిచ్చి యోహాను దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడం కోసం ఆయన వచ్చి ఉన్నాడు కనుక దేవుని మాటల్ని ప్రజలతో పంచుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అప్పటికే మార్గం తప్పారు కాబట్టి మీరు మారు మనసు పొందాలి, మరి బాప్తిసం తీసుకోవాలి అని ఆయన, మరి మనకు తెలుసు రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, ఓ సర్ప సంతానమా అని బాప్తిస్మిచ్చి యోహాను చాలా గట్టిగా ఆనాటి ప్రజల్ని ఆయన మోటివేట్ చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనం చూస్తే యోహాను అలా మాట్లాడి ఆయన ఇష్టం వచ్చినట్టుగా తినడం కానీ త్రాగటం కానీ చేయకపోవటం వలన యోహాను ఏమంటున్నారంటే, ఇతడు దెయ్యము పట్టిన వాడు. ఎందుకంటే ఇతడు మామూలుగా అందరితో కలిసి ఉండడు, ఏంది మిడతలను తింటాడు, లేకపోతే తేనెను తింటాడు, నార్మల్గా ఉండడు, మనతో కలవడు. కనుక ఇతడు చెప్తున్నది కొంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ ఇతను ప్రవక్త అయి ఉండొచ్చు, కానీ ఎలీషా లాంటి ప్రవక్త, ఎలీషాలాగా తిరిగి బతికాడని కొంతమంది ఆ రోజు అనుకున్నారు. కానీ ఎలీషా కాదు, యేసు ప్రభు వారు అతను ఒక మార్గంగా పంపించారు, ఒక వాయిస్ చెప్పడానికి పంపించారు. కనుక ఇక్కడ ఎలీషాతో సమానం లేదు, కానీ ఎలీషా ప్రవక్త వలె ఆయన ఇతరులను ప్రవచిస్తూ చాలా ధైర్యంగా ఉన్నట్టుగా గద్దించేటువంటి వాడు, హెచ్చరించేటువంటి వాడుగా బాప్తిస్మిచ్చి యోహాన్ని మనం చూస్తున్నాం. అందుకని బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి ఈ మత పరిచయులు, యూదులు, మరి ప్రధాన యాజకులు ఆయన దగ్గరికి అసలు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన్ని ఏమని లేబుల్ వేశారంటే అతడు దెయ్యం పట్టిన వాడని. మరి ఇంకా యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి అని యేసు ప్రభు వారు మారు మనసును గూర్చిన మాటలు చెప్తూ తన ప్రజలందరితో, అంటే పుట్టిన తన యూదా ప్రజలతో, తన చుట్టూ ఉన్న వారితో, తన శిష్యులతో కలిసి ఆయన భోజనం చేయటము, ఆయన వారితో త్రాగటము చూసి ఏమంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువు ఇతడు మెస్సియా కాదు, ఇతడు తిండిపోతును మద్యపానీయు అయి ఉన్నాడు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను కనుక వీడు తిండిపోతును మద్యపానీయును సుంకరులను పాపులకును స్నేహితుడిని వారు అంచున్నారు. కనుక యేసుప్రభు వారు చెప్తున్నటువంటి సత్యాన్ని, సత్య సువార్తను ఆనాటున్న యూదులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అంగీకరించకుండా తిరస్కరించారు. అటు యోహాను చెప్పినటువంటి సత్యాన్ని, మారు మనసు పొందాల్సిన ఆవశ్యకతని, రక్షణ పొందవలసిన అవసరాన్ని కూడా వారు తప్పుపట్టి ఇతడు దయ్యం పట్టినవాడని ఆయనకి లేబుల్ వేశారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రజల్ని ఆయన ఏమని పోలుస్తున్నాడంటే, సంత వీధుల్లో కూర్చుని ఉండి పిల్లన గురవు ఊతిమి కానీ, అంటే బర్త్డేస్కి లేకపోతే పెళ్ళిళ్ళకి సంతోషంగా ఉంటారు, ఆ సమయమైనా సరే, లేకపోతే ప్రలాపించితిమి రొమ్ము కొట్టుకొనలేదు అంటే చచ్చిపోయినప్పుడు ప్రలాపిస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, అలాంటి వాళ్ళుగా మీరు ఉన్నారు. అంతేకాని ఆ విధంగా మీరు ఎలా ఉన్నారంటే పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు, ఎవరి మాట విననటువంటి పిల్లకాయలుగా మీరు పోలి ఉన్నారని యేసు ప్రభు వారు ఆనాటి జనరేషన్ గురించి మాటలు
చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనం గమనిస్తే ఇలాంటి తరాలు ఇంకా బైబిల్లో ఎక్కడ చెప్పబడ్డాయి అని అనుకుంటే కనుక సామెతలు మనం తీసుకున్నట్టయితే 30వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అక్కడ సామెతలు 30వ అధ్యాయము ఎవరితో రాయబడిందంటే దేవోక్తి అనగా యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలునకును ఈతీయేలు ఉక్కాలనకు చెప్పినటువంటి మాటలు. సో ఈ ఆగూరు అన్న ఆయన ఎవరు అని అనుకుంటే కనుక ఇతను ఒక దైవ జ్ఞానం కలిగినటువంటి జ్ఞానవంతుడని తెలుస్తుంది. అంతకంటే సరైనటువంటి హిస్టరీ లేదు. కనుక ఆయన 30వ అధ్యాయము 11వ వచనం నుంచి కనుక చూసినట్టయితే తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఒక తరం ఉందట. ఈ తరం ఈరోజు మనం చూస్తున్నాం. తమ తండ్రిని దీవించుచు తల్లిని శపించుచు, మరి తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము. ఇది చాలా విచారకరం. ఎందుకంటే యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞ 4వ ఆజ్ఞ మనం చూసినట్టయితే నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. ఈరోజు మనం తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉన్నామా? నిర్గమకాండములో మనం చూస్తే ఇది వారికి ఆజ్ఞగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే నిర్గమకాండములో ఏమని ఉందంటే మరి 21వ అధ్యాయం 17లో తన తండ్రినైను తల్లినైను శపించేవాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. కనుక తల్లిని తండ్రిని మనం సన్మానించాలి, పూజించాలి. వారు మన కోసం ఎంతో త్యాగం చేసిన వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేస్తే కానీ మనం తయారు కాము. కానీ ఈ దినాలు ఎట్లా అయిపోయిందంటే మెటీరియలిస్టిక్ వరల్డ్, అంటే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏవో డబ్బులు పంపిస్తే వాళ్ళు బతుకుతారు, లేకపోతే వాళ్ళని ఒక చోట పెట్టేస్తే బతుకుతారు, లేకపోతే వాళ్ళని ఓల్డ్ ఏజ్ ఆశ్రమంలో పెట్టేస్తే ఆ ఓల్డ్ పిల్లర్స్తో వాళ్ళకి టైం పాస్ అయిపోతుంది. దీస్ ఆర్ ద థాట్స్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్. ఇట్స్ వెరీ సాడ్. నిన్ను ఎలాగ ఎత్తుకొని ఆలించి పాలించారో ఓల్డ్ ఏజ్లో నీ తల్లిదండ్రులను కూడా నువ్వు చూడవలసిన బాధ్యత నీకు లేదా? కనుక ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు దిగ్గాశ్మంతుడు కాలేవు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఒక తరం వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించనేటువంటి తరము కలదు అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు మరి 2వ తరం ఉంది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఈ తరము చాలా హిపోక్రేట్ పీపుల్ అనమాట. అంటే ఏంటి? మేమే నీతిమంతులం, తమ యొక్క దృష్టికి తామే శుద్ధులు. వాట్ ఐ సెడ్ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్. ఇంకెవరి మాట విన్నాం, నేను చెప్పిందే కరెక్ట్, నాకు అన్నీ తెలుసు. ఇది ఒక పరిస్థితి చిన్నబిడ్డ నుంచి పెద్దాళ్ళ దాకా ఈ తరంలో మనం గమనిస్తున్నాం. ఎవరి మాట విననోళ్ళని ప్రజలుగా ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఎలా ఉన్నారంటే తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. వారు తమ దృష్టికి తాము శుద్ధులు, తమ యొక్క తప్పులు కానీ పాపాలను కానీ కడుక్కోవలసిన అవసరం వారికి లేదు. నో నథింగ్, ఇట్ ఈస్ న్యాచురల్. ఏంటి? దేవుడు లేడు, దయ్యం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు. ఎందుకు? నేను కష్టపడి పైకి వచ్చాను, నా భుజాలు కష్టపడ్డాయి, నా చేతులు కష్టపడుతున్నాయి, నేను డబ్బు సంపాదిస్తాను. వై షుడ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ది పీపుల్ అనేటువంటి ఆలోచన రావటము ఆ సమాజానికి చాలా బ్యాడ్ అని నేను చెప్తాను. ఈరోజు మనకి ఇలాంటి తరం కనబడుతూ ఉంది. అంతా నేను పెర్ఫెక్ట్. ఈ పెర్ఫెక్ట్ వల్ల వాళ్ళు ఎలా అనుకుంటారంటే తమ దృష్టికి తాము శుద్ధులను, తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అని అంటున్నారు. దీనికి మరి లూకాసు సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 12 కనుక చూసినట్టయితే ఆనాటి పరిసయ్యుల్ని మనం చూస్తే తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం చెప్తూ ఉన్నారు. ఏంటంటే చాలామంది పరిసయ్యులు, మరి యాజకులు, ప్రధానులు, నాయకులు ఆనాటి యేసుప్రభు వారి తరంలో ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే మేము చాలా పరిశుద్ధులం, మేమేం మార్పక్కలేదు, మేము అబ్రహాము కుమారులము, మేము ఎవరికి బానిసత్వం చేసిన వాళ్ళం కాదు, పరలోక రాజ్యమే మాది, దేవుడే మావాడు, మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి ఒక అహంకారం, తర్వాత ఒక పొగరు కలిగిన వారుగా వారు మనకు కనబడుతూ ఉన్నారు. కనుక వారితో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానం చెప్తా ఉన్నారు. ఏమనంటే ప్రార్థన చేయడానికి
ఒక పరిసయుడు ఒక సుంకరి దేవాలయానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఈ పరిసయుడు నిలవబడి దేవాలయం ముందుకు వెళ్ళి నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటంటే, నేను చోరుల వల్లనూ న్యాయస్థులైనా వ్యభిచారులైనా ఇతర మనుషుల వలనైనను ఉండక ఈ పక్కన ఆయన వెనక ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరి వలనైనా నేను ఉండనందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఆయన అంతరంగం ఏమిటో చూసుకోవట్లేదు, ఆయన జీవితం ఏమిటో చూసుకోవడం లేదు. ఇది ఈరోజు చాలా భయంకరమైనటువంటి విషయం. నేను ఆ గుడికి ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఉన్న వాళ్ళంతా చోరులు, అన్యాయస్తులు, దౌర్భాగ్యులు, రౌడీలు, గుండాలు. అలాంటి చర్చికి నేను ఎందుకు వెళ్తాను అనే ప్రశ్న మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇతరులలో నువ్వు చూడాల్సింది దేవుని కాదు, యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు చూసి నువ్వు దేవాలయానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి ప్రభువాన్ని ఆరాధించి నువ్వు వెనక్కి తిరిగి రావాలి. కానీ అది మానేసి వీళ్ళు తమకున్న తప్పులు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఈ యొక్క పరిసయుడు చేసినటువంటి ప్రార్థనలాగా ఉంది. ఏమంటున్నాడంటే, మరి ఇతను ఎలాంటి వాడంట, మరి నేను చోరుల వలన అన్యాయస్తుల వలనను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను నా వెనకున్న సుంకరి వలనను నేను ఉండనందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దిస్ ఈజ్ ఎ వెరీ అరోగెంట్ ప్రేయర్. నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్టయితే నువ్వు తగ్గించబడతావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మనం ఆలోచిస్తే ప్రభువు వారు ఈ మాట చెప్పిన తర్వాత, అయ్యో కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూమా నువ్వు హెచ్చింపబడితే నువ్వు కొల్లగొట్టబడతావు అని చెప్పి ప్రభువారు అక్కడ మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మనం నేర్చుకోవాల్సిందంటే, సుంకరి వలె దేవుని వైపు చూడటానికైనాను దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించడానికైనా నేను తగినవాడని కానని చెప్పి ఆయన ఎలా ఉన్నట్ట, ఆ దేవాలయంలో బయట సాగిలపడి దేవునికి రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, నేను ఘోరమైన పాపిని, నన్ను క్షమించమని. కనుక దేవుడు ఈరోజు అటువంటి వారిని అడుగుతూ ఉన్నాడు ఈ తరంలో. కానీ ఈ తరం వారు ఎలా ఉన్నారంటే పరిసయుడిలాగే ఉన్నారు. మరి మూడవ తరం గురించి మనం మాట్లాడినట్టయితే, దెర్ ఈజ్ ఎ జనరేషన్ హూజ్ టీత్ ఆర్ లైక్ స్వర్డ్స్. ఎలా ఉన్నాయంటే మూడవ తరం వారు ఎలా ఉన్నారంటే, వారు వారి కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. వారు దేశంలో ఉండకుండా దరిద్రులను మృంగునట్లును మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపచేయనట్లును ఉన్నారంట. కనుక కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వాని కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నాయి. ఎరా నీకు కళ్ళు కనబడటం లేదా అంటాం. ఎవరిని అంటాం? పొగరమూతుల్ని, లేకపోతే గర్విష్ఠుల్ని, లేకపోతే అసలు మాటలు విననటువంటి వాళ్ళని అంటాం. ఎరా కళ్ళు కనబడటం లేదా. కనుక ఈ మూడవ జనరేషన్ కనుక చూసినట్టయితే, there is a generation, oh how lofty are their eyes and their eyelids are lifted up. ఇది సామెతలు 6వ అధ్యాయం 17వ వచనం కనుక చూసినట్టయితే, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, అది 7 కూడా చెప్తాడు ఆయన. హేయమైనవి ఏమనగా అహంకార దృష్టియు, గర్విస్తున్నటువంటి దృష్టి. ఎవరిని ఇలా బస్ ఏమాత్రం కొంచెం కూడా తలదించని, అంటే వెరీ స్టిఫ్ నెక్ అంటారు, అలాంటి వాడు. తర్వాత అహంకార దృష్టియును, తర్వాత ఇంకేమున్నదంటే మనం గమనిస్తే కళ్ళలాడు నాలుకయు. కళ్ళ ద్వారా చేసే పాపం, నాలిక ద్వారా అసలు ప్రపంచంలో బాగా లోపభూయిష్టమైనది, పాపభూయిష్టమైనది ఏది అంటే మానవుని జీవితంలో టంగ్. ఈ టంగ్ ద్వారా అప్పుడే పొగుడుతాం, అప్పుడే తిరుగుతూ ఉంటాం, శపిస్తూ ఉంటాం. కనుక లోపభూయిష్టమైనటువంటి కళ్ళలాడు నాలుక, అబద్ధాలు ఆట కొల్లిలాగా మాట్లాడేస్తాం. అంటే అసలు ఏమీ భయం లేదు, ఏనా అబద్ధాలు చెప్పేయగలటానికి ఈ నాలుక ఎంతో ఉపయోగపడుతూ ఉంది. కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, తర్వాత దుర్యోచనలు యోచించు హృదయం. ఈ చెడ్డ పనులు చేయడానికి హృదయము కేంద్రం. ముందు నీ హృదయంలో ఆ ఫీలింగ్ వస్తేనే కానీ ఎక్స్టర్నల్గా నువ్వు ఆ పని చేయలేవు. కనుక దుర్యోచనలు యోచించేటువంటి హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు.
పాపం చేయడానికి పరిగెత్తేటువంటి పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, ఉన్న వాటిని చెప్పకుండా లేని వాటిని రుద్ది మాట్లాడే అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును, వీళ్ళంటే దేవునికి చాలా హేయం. వీళ్ళు ఎలా ఉంటారంటే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని వాక్యం సెలవిస్తుంది. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడ్డాయంటే కన్నుతోనూ, నాలుగుతోనూ, చేతులతోనూ, హృదయముతోనూ, పాదాలతోనూ, దేవుడు మనకిచ్చినటువంటి హృదయముతోనూ ప్రతి విధమైనటువంటి పాపం చేస్తూ ఉన్నాం మనం. ఈరోజు ఈ తరంలో అందరం అలాంటి పాపాలు ఎక్కువ చేస్తున్నాం. మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు దేశంలో ఉండకుండా మరి 4వ తరం కనుక మనం గమనిస్తే ఇక్కడ హోషియా కూడా అంటాడు. హోషియా 13వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్టయితే ఎఫ్రాయిము తను తాను గొప్ప చేసుకొనెను, అది దేవునికి ఇష్టం లేనందువలన అతని సొమ్మంతయు కొల్లగొట్టబడెను, అతడు కింద పడ్డాడంతే. నేను చాచిన చేతులు నాది గొప్పది అని నువ్వు ఎవరైనా కలా అహంకారమైన దృష్టితో ఇది నా సొంతం, నేను సంపాదించాను, నా అంతటి వాడు లేడని నువ్వు గనక దేవునికి ఇవ్వాల్సిన మహిమని దేవునికి ఇవ్వకుండా నీ గొప్పతనం చాటుకున్నట్టయితే ఈ దినం నువ్వు కూలిపోతావు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక అహంకారమైనటువంటి దృష్టి లేకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని వాక్యము సెలవిస్తుంది. 4వ తరం ఎలా ఉందంటే దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపచేయనట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యోబు 29:17 చూసినట్టయితే దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని వారి పళ్ళల్లో ఉన్న దోపుడు సొమ్మును లాగివేసి తిని అంటాడు యోబు. అలాగే ఆమోస్ 8:4 చూసినట్టయితే దేశమందు బీదలను మృంగివేయచ్చు, దరిద్రులను మాపివేయ కోరు వాళ్ళరా మీకు శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ తరం కూడా తయారైంది. ఎలా అంటే దేశంలో ఉన్న బీదలను మృంగివేయటం. దేవునికి ఏమిటి ఇష్టం? బీదలకు అప్పిచ్చువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే కష్టాల్లో, ఆపదలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆయా సమస్యలు ఉంటారో అలాంటి వారికి సహాయం చేయాలి. కానీ ఈ దినం ఎలా అయిందంటే పేదవాడి భూమిని కాజేయటం, పేదవాడుకున్నదంతా తీసివేసుకోవడం, పేదవాని యొక్క కష్టార్జితము మనము పనివారిగా పెట్టుకుని వారికి ఇవ్వాల్సిన మొత్తము ఇవ్వలేకపోవటం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఇలాంటి తరం కూడా ఉంది. ఎందుకంటే బేదల యొక్క వారి యొక్క దేశంలో ఉండకుండా వారి దరిద్రులను మృంగునట్లును, తర్వాత వారి యొక్క కన్నులు ఎలా వచ్చాయంటే నెత్తికి వచ్చే వారు ఎలా ఉన్నారంటే మనం చూసినట్టయితే దేశంలో ఉండకుండా వారి దరిద్రులను మింగునట్లును, మనుషుల్లో ఉండకుండా బేదలను నశింపచేయనట్లును వారు ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నారంటే ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. కనుక దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ విచ్ వాట్ దే హ్యావ్. దేవుడు ఏమిచ్చాడో దాంతో వారు సంతృప్తి పట్టడంలా పేదల యొక్క శ్రమను, పేదల యొక్క సమస్తాన్ని దోచుకోవడానికి వారు సిద్ధపడినట్టయితే ప్రభువు చెప్తూ ఉన్నారు, మన యొక్క కష్టార్జితము అది ఏమాత్రము నిలబడేదిగా లేదు అంటున్నారు. అంతేకాదు మరి ఈరోజు మనం చూసినట్టయితే కులం, మతం, అహంకారం కూడా మనకు కనబడతా ఉంది. చాలా భయంకరమైనటువంటి వ్యసనం అయిపోయింది ఇది. కులాల సంఘాలు, మతాల సంఘాలు ఇవన్నీ పెట్టుకొని దేవుడు మానవునికి సంపూర్ణమైన స్వతంత్రం, స్వేచ్ఛ ఇచ్చాడు. సంతోషంగా బ్రతకమని చెప్పాడు. దేవుడు మానవునికి ఎంతో క్రియేటివిటీ ఇచ్చాడు. ఇవన్నిటిని విడిచిపెట్టి ఒక కులాన్ని, మతాన్ని హత్తుకొని ఆ కులం పేరట విధ్వంసకరమైనటువంటి పనులు చేయడం. ఈ మధ్య మనం బిఫోర్ లాస్ట్ January 1st శ్రీలంక దేవాలయంలో ప్రార్థిస్తున్న వారి మీద బాంబు విసిరి అనేక మంది చనిపోవడానికి, షాక్ గురవడానికి ఇవి రోజు మనం గమనిస్తున్నాం. అలాగే దేవుని వాక్యం బోధించే వారి మీద, పాస్టర్ల మీద, లేకపోతే నన్స్ మీద చాలా హత్యలు లేకపోతే మానభంగాలు చేయడం చూస్తూ ఉన్నాం. ఎందుకు మనం పరమత సహనాన్ని కోల్పోతూ ఉన్నాం? ఇది మంచి తరమా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే మరి జిహాదీ ప్రపంచ యుద్ధాలు కూడా తయారవడానికి కారణం మత యుద్ధమే. కనుక ప్రపంచంలో విద్వేషాలు రగలడానికి కానీ, అనేక మంది చనిపోవడానికి కానీ,
ఈ ప్రజల యొక్క ప్రగతికి పెద్ద అవరోధంగా ఉంది. కాబట్టి ఈ తరం వారు మారాల్సిన అవసరము బైబిల్లో చెప్పినట్టుగా పరమత సహనం చాలా అవసరం అయి ఉన్నది. అంటే సత్యాన్ని గ్రహించగలిగిన మానవులుగా మనం తయారవలసిన అవసరం ఉంది. ఇక మిగతాది ఏంటంటే ధనాపేక్ష చాలా భయంకరం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని మనం గమనిస్తూ ఉన్నాం. ధనం కావాలి, సంపాదించుకో, తప్పులేదు, కానీ సరైన మార్గంలో వెళ్ళు. అంతేకాని నీ ధనాపేక్షను గురించి అనేక మందిని నశింపజేసి అనేక మంది జీవితాన్ని దెబ్బకొట్టి నువ్వు పైకి వెళ్ళాలనుకోవటం తప్పు. హత్య చేయడము, లేకపోతే కుటుంబాలుగా విడిపోవడం, ఇది చాలా విచారకరం ఈ దినాల్లో. ఇలాంటి తరాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు విద్య లేని వారిగా మిగిలిపోయిన వారు సమాజానికి చాలా దూరంగా ఉండటం. దే వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో ఇది కూడా ఒక విచారకరమైన తరంగా మనం గమనించవచ్చు. ఇంకా ఏంటంటే హైటెక్లో ఎక్కువగా ప్రొఫెషనల్గా ఎక్స్పర్ట్స్ అయ్యి మానవత్వాన్ని మర్చిపోతున్నటువంటి వారుగా, భార్యల్ని చంపడం, భార్యలకి విసిగించడం, భార్యల్ని వేధించటము, మనం ఎంతోమంది ఇంజనీర్స్ ఫ్యామిలీస్ రూయన్ అవటం మనం గమనిస్తున్నాం. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలను విసిగించడం చూస్తున్నాం. సో దే బికమ్ హైటెక్ బట్ దే వర్ లో టెక్ ఇన్ ద హ్యుమానిటీ. అంతేకాదు స్నేహితులతో కానీ కుటుంబాలతో కలిసి ఉండటం, అత్తమామలను అసలు భరించే స్థితిలో లేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇట్స్ వెరీ సాడ్. కనుక కుటుంబ సంబంధ బాంధవ్యాలు, వాటి విలువ, కుటుంబాల యొక్క అనుబంధము తెంపుకొని కేవలము ఆ యంత్రాల మధ్య పనిచేస్తూ నువ్వు కూడా ఒక యంత్రంగా మారిపోవాలని దేవుడు చెప్పట్లేదు. ఇలాంటి తరాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో ఇది నెట్ కనెక్షన్ పెట్టుకుని నెట్తో మాట్లాడుకోవడం, నెట్లోనే లేనివారు నీకు సంబంధాలు పెట్టుకోవడం, దాని ద్వారా పక్కన మనిషి పండుకుంటే ఆమెతో మాట్లాడకుండా పక్కన ఎక్కడో దూరంగా ఉన్న అమ్మాయితో మాట్లాడుకునేటట్టుగా ఉండటం. ఈ స్వాతంత్రం దేవుడు ఇవ్వలేదు, మానవునికి బాగుపడడానికి దేవుడు అది చెప్పలేదు. హైటెక్నాలజీ అంతా కూడా మనమందరం మంచి స్థితికి ఎదగాలన్నది దానికోసం దేవుడు ఇచ్చిన జ్ఞానం తప్ప కుటుంబ సంబంధ బాంధవ్యాలు తెంపుకొని నెటిజన్లుగా మారిపోమని దేవుడు చెప్పడం లేదు. మరి రాజకీయంగా ఎదగడానికి చాలామంది చాలా తప్పుడు త్రోవలు, తప్పుడు మార్గాల్లో వెళ్ళి ప్రజలను చాలా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాక వాగ్దానాలు మర్చిపోయి ప్రజలను మోసపరచడం అనేది ఈ తరంలో చూస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నాయకులు ఎంతో త్యాగాన్ని చేశారు. వారి తర్వాత పనిచేయడానికి కూడా వారు జీతాలు ఆదాయాలు తీసుకోలేదు. కానీ ఈరోజు చాలా భయంకరమైనటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల రాజకీయవేత్తల యొక్క మార్గము, వారి ప్రవర్తన సన్మార్గంలో లేకపోవడం వలన ఆ దేశము అస్థిరమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి స్థితి కనబడుతోంది. ఆ దేశం యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతూ ఉంది. వారు మాట్లాడే అబద్ధాలు, మరి వారి అనైతిక ప్రవర్తన, దీనివల్ల సమాజము చితికిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. అంతేకాదు గూండాయిజం, మాఫియాలుగా మారడము మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ తరం వారిని దేంతో పోల్చుదును అంటే యేసుప్రభు వారు చెప్పినప్పుడు వారు వినడం లేదు. కనుక వారిని యేసుప్రభు వారు ఏమంటున్నారంటే జీసస్ కండెమ్డ్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ జనరేషన్. యేసుప్రభు వారు ఏం బోధిస్తే దానికి వ్యతిరేకంగా ఆ దినాల్లో పనిచేసేవారంట. దేవుణ్ణి, యేసుప్రభు వారిని దేవునిగా అంగీకరించలేదు, మెస్సేగా అంగీకరించలేదు. పైగా ఆయన చెప్పిన దానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కనబడింది. దే వర్ సినికల్ అండ్ స్కెప్టికల్ బికాస్ హీ ఛాలెంజ్డ్ దేర్ కంఫర్టబుల్, సెక్యూర్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ లెవెల్. ఎక్కడ తప్పు చేస్తున్నారో అక్కడ ప్రభువు వారు ఆ పాయింట్ టచ్ చేస్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ దినం చాలామంది, మనం కూడా ఇంక్లూడింగ్ మీ, వీ వాంట్ టు లివ్ ఇన్ ఏ వెరీ కంఫర్టబుల్ జోన్. ఎవరితోనూ సంబంధం లేదు, హ్యాపీగా మన దాన్ని మనం ఉందాం. వీ డోంట్ బోదర్ అబౌట్ అదర్స్. ఇది చాలా విచారకరమైనదని ప్రభు వారు చెప్తున్నారు. ఎందుకంటే నిర్విచారమైనటువంటి మనస్సు, ఇతరుల గురించి పట్టించుకోకుండా హ్యాపీగా కంఫర్టబుల్గా కూర్చోవడం, హాయిగా ఉండటము, తమ మటుకు తాము హాయిగా బ్రతికితే చాలు అనే ధోరణిలో ఉండటము సమాజాన్ని అస్థిరత్వానికి తీసుకువెళ్తూ ఉంటుంది. అంతేకాదు దేవుని మాటను వినాలంటే కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇలా అయిందా అనవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు వచ్చిన కొత్తలో అందరూ భయపడిపోయి
ప్రార్థనలు చేసుకోవడం లేకపోతే దేవుణ్ణి ఆరాధించడం చేశారు. ఇప్పుడు రాబోయే 6 నెలలు 9 నెలలు సంవత్సరం అయిపోద్ది కాబట్టి నోబడీ బోదర్స్ అబౌట్ ఇట్. ఇది కూడా మన జీవితంలో ఒక భాగం అనుకుని దాన్ని అలా వదిలేస్తున్నారు. కానీ ఇది దేవుని ఉగ్రత, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన కోల్పోతూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రభువారు ఏమంటున్నారంటే తూరు, సీదోను, సొదొమ ప్రాంతాలని ఆయన మనతో మాట్లాడుతున్నారు. అవి ప్రాచీన కాలంలో ప్రాచీన గొప్ప ఫేమస్ నగరాలు. అవి ఆ నగరాలన్నీ కూడా చేసిన పాపానికి అవి ఆ దినాల్లో భస్మైపోయి పాడైపోయినవిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ తూరు, సీదోను, సొదొమ నగరాల్లో ఎంత పాపం జరిగిందో మన అందరికీ తెలుసు. సొదొమ గురించి తెలుసు, తూరు గురించి తెలుసు, సీదోను గురించి తెలుసు. అవి వాటి యొక్క ప్రపంచంలోనూ దుర్మార్గమైనటువంటి నగరాలుగా చిత్రీకరించబడ్డాయి, నశించబడ్డాయి. అయితే ఈరోజు యేసుప్రభు వారి సమయంలో బెత్సైదా, కొరాజీనా, కపెర్నహూము పట్టణాల్లో ఎన్నో అద్భుతాలు ప్రభువారు చేశారు. నేను వెళ్ళినప్పుడు కపెర్నహూము పట్టణం చూసినప్పుడు అక్కడ ప్రభువారు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాల గురించి వారు చెప్తా ఉన్నారు. ప్రభువారు అక్కడ జీవించినటువంటి గృహాన్ని కూడా మేము చూసాం. కనుక కపెర్నహూములోను తర్వాత బెత్సైదా, కొరాజీనాలో ప్రభువారు చేసిన అద్భుతాలని వారు మరి తూరు, సీదోను ప్రాంతాల్లో చేసుంటే వారు వెంటనే గోనెపట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉండేవారు. కానీ ఈ పట్టణాలైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాయి. కనుక తీర్పు దినమందు మీ గతి కంటే తూరు, సీదోను, సొదొమ పట్టణాలంటే ప్రజల యొక్క గతి ఓర్వతగినదై ఉంటుందని ప్రభువారు చెప్తూ ఉన్నారు. మరి కపెర్నహూమ ఆకాశమంత ఎత్తుగా హెచ్చింపబడుతున్నావు, నువ్వు పాతాళానికి దిగిపోతావు అని ప్రభువారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కనుక ప్రభువారు ఏమంటున్నారంటే ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైనటువంటి నగరాల్లో ప్రభువారు మాట చెప్పుంటే అవి తాము మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుండేవి. కానీ ఇక్కడ మరి బెత్సైదా, కొరాజీనా, కపెర్నహూము పట్టణంలో ప్రభువారు తిరుగుతూ గల్లే ప్రాంతాల్లో వారికి బోధ చేస్తున్నప్పుడు వారు ప్రభువుకి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ప్రభువారిని తిండిపోతూ మద్యపాని, లేకపోతే ఆయన సుంకర్లతో తిరుగుతాడు, పనికిరాని వారితో తిరుగుతాడని చెప్పి, ఆయన పిచ్చివాడని చెప్పి ఆయనకి అనేకమైనటువంటి వ్యతిరేకమైన లేబుల్స్ వేశారు. కానీ ఆనాటి యూదా ప్రజలు కానీ మత పరిచయాలు కానీ దేవుణ్ణి అంగీకరించలేదు. కనుక ఈరోజు ఏమంటున్నారంటే సిమిలర్లీ నేషన్స్ అండ్ సిటీస్ విత్ చర్చెస్ ఆన్ ఎవ్రీ కార్నర్ అండ్ బైబిల్స్ ఇన్ ఎవ్రీ హోమ్ will have no excuse on judgment day if they do not repent and believe. ఈరోజు ప్రభువు వారు మనకిస్తున్న వార్నింగ్ ఏంటంటే ఈ ప్రతి సందున ఒక దేవాలయం కట్టేస్తున్నారు, ప్రతి పట్టణంలో ఒక దేవాలయం కడతారు, ప్రతి దేవాలయంలో మరి అలాగే ఇంట్లోనూ చక్కగా బైబిల్స్ పెట్టి చాలా దేవుని భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు. కానీ నిజముగా దేవుణ్ణి ఆశ్రయించకపోతే కనుక జడ్జిమెంట్ డే రోజు నీకు మరి ప్రభువారు నువ్వు మారు మనసు పొందకపోతే నిన్ను క్షమించరు. నువ్వు మారు మనసు పొంది ఆ దేవుని యందు విశ్వసించినట్టయితే నిత్య జీవాన్ని పొందుతావని చెప్పి ప్రభువారు చెప్తూ ఉన్నారు. అందుకు యేసు ప్రభువారు 2 రకాలుగా వచ్చినటువంటి ప్రజల్ని కిందకి వెళితే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటంటే జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుపరిచి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అంటే ఇక్కడ జ్ఞానులు వివేకులు ఎవరు అంటే యూదావారు, పరిసయ్యులు, మరి మత ప్రధాన యాజకులు. వాళ్ళు మరి చాలా గర్వం, పొగరుతో నాకు అన్నీ తెలుసు, నువ్వు మా దేవుడు కాదు అని ఆనాడు యేసుప్రభుని వారు అంగీకరించలేదు. ఈరోజు కూడా చాలామంది దేవుని యేసుప్రభు వారిని గురించిన వార్తను వినాల్సిన అవసరం లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడా అని విమర్శిస్తూ ఆ సత్యమైనటువంటి నిత్యమైనటువంటి దేవుని విడిచిపెట్టి వారు తామంతట తాము సృష్టించుకున్న విగ్రహాలని పూజ చేస్తూ ఉన్నారు. కనుక మరి పసిబాలుల వలె కొంతమంది అయితే దేవుని గూర్చిన జ్ఞానము కలిగిన వారే దేవుని గురించి ఇంకా ఎదగాలని పసిబాలురుగా ఉన్నటువంటి వారిని బట్టి, వారి దీనత్వాన్ని బట్టి దేవుడు ఏమంటాడంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, వారికి పరలోక సంబంధమైనటువంటి మర్మాలు తెలియబడతాయని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మనము వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎ క్వశ్చన్.
ఆర్ యూ వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్? నువ్వు చాలా తెలివైనడువా? ప్రశ్నించుకో. దేవుని కంటే గొప్పవాడవా నువ్వు? కాదే. ఆర్ డూ యూ సీక్ ద ట్రూత్ ఇన్ చైల్డ్ లైక్ ఫెయిత్, రియలైజింగ్ దట్ ఓన్లీ గాడ్ హోల్డ్స్ ఆల్ ద ఆన్సర్స్? దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి, దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి, దేవుని యందు విశ్వసించాలి అని ఆలోచిస్తున్నావా? ఈ 2 ప్రశ్నలు నువ్వు ప్రశ్నించుకున్నట్టయితే ఈ యొక్క తరాల యొక్క దోషము మన మీదకి కానీ మన తర్వాత మన పిల్లల మీదకి కానీ రాకుండా ఉంటుంది. అందుకే యెహోవా ప్రభువారు మరి మనం చూసినట్టయితే నిర్గమకాండము 34వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చదివినట్టయితే తండ్రుల దోషము పిల్లల మీదకి రాకుండా యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతం, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఎవరైతే ఆయన వేడుకుంటారో వాళ్ళ పాపాన్ని క్షమిస్తాడు. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరాలు గుర్తుపెట్టుకోండి, 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. కనుక ఈ దినం మనం గమనించాల్సింది, మన బిడ్డల్ని శాపగ్రస్తులుగా మనమే చేస్తున్నాం దేవుని సత్యానికి దూరంగా ఉండి. రెండవది ఏంటంటే మరి కీర్తన 71:18 అంటాడు, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు మరి నీ యొక్క పుట్టబోవారందరికీ నీ శౌర్యంని గూర్చియు నేను తెలియచెప్పినట్లు తల నెరిసి వృద్ధుడినై ఇండు వరకు నన్ను విడువకుము. ఈరోజు పెద్దలు, ఇంటిలో అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ చేయాల్సింది ఏమిటంటే దేవుని యొక్క బాహుబలం గురించి తమ రాబోయే తరాలకి చెప్పవలసిన అవసరత, ఆయన శౌర్యం గురించి తెలియజెప్పవలసిన అవసరత ఉంది. అంతేగాని హ్యాపీగా ఇంట్లో తిని కూర్చోవడం కాదు. మన యొక్క బిడ్డల మనవళ్ళను మనం వాళ్ళని దేవుని విషయంలో అప్రైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏంటంటే శాసనములను గూర్చి వివరించడం. కీర్తన 78 అంటాడు, ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవాలని వారికి ఆజ్ఞాపించెను. వారి యొక్క దేవుడిచ్చిన శాసనాన్ని కానీ ఆజ్ఞలు కానీ తమ బిడ్డలకు తెలియచేయవలసిన అవసరం ఉంది. ఈ దినాల్లో పెద్దలు మౌనంగా ఉండిపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. పెద్దలు ఎక్కువగా మాట్లాడితే చాదస్తం అంటారు, కానీ పెద్దలు చెప్పవలసిన రీతిలో బిడ్డలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుటుంబ విలువలు చిన్నప్పుడే నేర్పించాలి. ఈరోజు మనం అందరం కూడా మనవరాళ్ళకి హద్దు మీద గారాబం పెడితే వాళ్ళు చెడిపోతారు తప్ప వాళ్ళు బాగుపడరు. కనుక బిడ్డల చదువులకి ఇచ్చే ప్రాధాన్యతను తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏం చేయాలంటే చదువుతో పాటు దేవుని గూర్చిన జ్ఞానాన్ని వారికి మనం బోధించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కష్టాల్లో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, మనకు అన్నీ అందుతున్నాయి, సుఖంగా ఉన్నామని మనం కూర్చుంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. కానీ కష్టాల్లో ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేయటము అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ దినం అనేక మంది బిడ్డలు, యవ్వనస్తులు, చిన్న బిడ్డలు కూడా మత్తు పదార్థాలకి, మత్తు మందులకి బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. వాళ్ళు ఎలా తయారయ్యారంటే సమాజ ద్రోహులుగా మారిపోయారు. కనుక వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది మన మీద. ఇంకా ఏంటంటే మనం చేయగలిగింది ఆ యొక్క కుటుంబ విలువలను పెంచడం ద్వారా ఈ విడాకులు, కుటుంబంలో పెళ్లి చేసుకున్న వెంటనే విడాకులు తీసుకోవడం జరుగుతూ ఉంది. కుటుంబ అనుబంధాలు పెంచాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే తమ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వారు ఏం చదువుతున్నారు అన్న దాని మీద కూడా మనం తల్లిదండ్రులుగా కొంత టైం తీసుకొని పిల్లలతో మనం మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు దేన్ని ఆశిస్తున్నారు, వాట్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు, దాని మీద మనం స్టడీ చేయకుండా కష్టపడి ఉద్యోగాలు సంపాదించి డబ్బులు ఇచ్చి స్కూళ్ళకు పంపిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు కారు. ఎవరైతే ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డలతో కొంత సమయం గడిపి వాళ్ళకి జ్ఞానం నేర్పుతారో, అలాగే ఏ ఇంటిలో పెద్దవారు ఉండి వారు దేవుని గురించిన భయం బిడ్డలకు నేర్పిస్తారో, ఖచ్చితంగా ఈ యొక్క కోపతాపాలు కానీ, అనాలోచితమైన ఆలోచనలు కానీ, యాంగ్జైటీ కానీ లేకుండా బిడ్డలు ఎలాంటి మెంటల్ డిజార్డర్స్కి గురి కాకుండా దేవుని మాట వలన, దేవుని అందలి దయతో, దేవుని అందలి ఆ యొక్క కాన్ఫిడెన్స్ మనం పెంచినప్పుడు వారు ప్రపంచాన్నే జయించేవారుగా ఉంటారు. ఈరోజు అనేక మంది మెంటల్ డిజార్డర్స్ ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు
వాళ్ళు ధైర్యంగా ఉండగలిగిన స్థాయి లేకపోవడం, మనోనిబ్బరం లేకపోవడం. కనుక ఈరోజు పీర్ ప్రెషర్ గ్రూప్ నుంచి, స్నేహితుల నుంచి వచ్చే ఒత్తిళ్ళ నుంచి తప్పించాలన్నా, వీటన్నిటికీ మనం చేయాల్సిందంటే బిడ్డల కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి, తల్లులు అంగలార్చాల్సిన అవసరత కనబడుతూ ఉంది. అంతేకాదు మనం సమాజంలో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో అట్టడుగు ఉన్న వారికి చేయూతనిచ్చే రీతిగా మనం ఉండాలి. వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి క్రైస్తవులు సహకరించాలి. దేవుని నమ్మిన వారు సహకరించాలి. అంతేకాకుండా ప్రార్థించటం, ప్రతి సమస్య కొరకు కూడా ప్రార్థించడం నేర్పించాలి. ఇప్పుడు మనం ఉన్న లేకపోయినా మన బిడ్డలు మనం నేర్పించిన అవన్నీ కూడా వారు పెద్దవారైనప్పుడు వారికి తెలుస్తుంది. దాన్ని అన్వయించి వారు బ్రతకడానికి దేవుని కలిగిన తరంగా వారు ఉన్నట్టయితే అది ఎంతో ఆశీర్వాదకరం. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు దేవుడు ఏం చేస్తా అన్నాడు? ఉన్నత స్థలాల్లో నిలుపుతా అన్నాడు. వాళ్ళకి అనేకమైన దీవెనలు వస్తాయన్నాడు. మీ బిడ్డల మీద నేను మరి నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు ఆయన. కనుక యోవేల్లో ప్రకటించిన విధంగా మన బిడ్డలు సన్మార్గంలో నడవాలంటే ఈ తరంలో ఉన్న ప్రజల గురించి మనము ప్రార్థన చేయాలి. లేకపోతే యేసుప్రభు వారు చెప్పినట్టు ఆ కొరాజీనా, బెత్సైదా మరి ప్రాంతాలు ఎలా నశించబడ్డాయో, తూరు సీదోను ప్రాంతాల్లో నేను ప్రకటించినట్టయితే వారు మారు మనసు పొంది రక్షణ పొందేవారని ప్రభువారు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని మన బిడ్డలను మనం దేవుని మాటల్లో నడిపించినట్లు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగిన ప్రతి వారు వినాలని కోరుతున్నాను. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, అనారోగ్యంలో, బలహీనతల్లో ప్రభువా, ఆయా సమస్యల్లో కుట్టుమిట్లాడుతున్నావు మా ప్రియులందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే వాక్యముని విని ఉన్నారో ప్రభువా, నిజమే ఈ తరం వారిని మేము దేంతో పోల్చగలం తండ్రి? మరి చాలా సిల్లీగా లైఫ్ని తీసుకుంటున్న బిడ్డలు మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. చాలా కేర్లెస్గా బ్రతుకుతున్న ప్రజలను మేము చూస్తూ ఉన్నాం తండ్రి. వారి అందరి కొరకు మీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబం మీద మీ ప్రత్యేకమైన హస్తం ఉంచండి. మీరు ప్రజలను ప్రేమించేవారు, కుటుంబాలను ప్రేమించేవారు, అనేక కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యమును విని దాని ద్వారా మమ్మల్ని మేము మార్చుకోవడానికి, మా యొక్క కుటుంబాల కొరకు, మా యొక్క సంఘాల కొరకు, మా దేశం కొరకు, మా యొక్క ప్రపంచంలో ఉన్న శాంతి కొరకు నాయన మేము ప్రార్థించేవారుగా చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరి మీద నీ ప్రత్యేకమైన హస్తము ఉంచి దీవెనలు మెండుగా కుమ్మరించి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.